హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ముద్దపప్పు రసం పెడుతున్నాను. మా అమ్మ మాకు చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేది, సో అలాగే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. దీంట్లోకి అయితే టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ కూడా ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికే వరకు మనం నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో ఇదైతే పప్పు ఉడికే అంతలోపు నేనైతే చారు పెడతాను. మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇదైతే నేను చింతపండు ఇందాక నానబెట్టి పెట్టుకున్నాను, ఒక 15 minutes అవుతుంది. దీన్ని నేనైతే ఈలోపు చింతపండు నేనైతే రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. కాసేపు ఇదిగోండి చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకున్నా నేను. ఇది ఎక్కువగా అవసరం. మాడు సమ్మర్లో ఇయే పప్పుచారులు రసము ఇయే ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇయే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి అయితే ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఎక్కువగానే ఒక 2 ఆనియన్స్ కట్ చేయించుకున్నా. ఇంకా కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి, ఇదేమో వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు. ఆయిల్ వేస్తుంది. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది ఎంతో పర్లేదు, క్యాప్ అది గిన్నెలో చేయాల్సింది. ఇందులోనా? మరి రసం అదే బాగుంటది. మన అయ్యి లేవు కదా, ఇది ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పోపులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. మాది కిచెన్ చిన్నగా వచ్చేసి అసలు ఇక్కడ ఏం పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. కొంచెం ధనియాలు, తర్వాత ఆనియన్స్ వేద్దాం. కొన్ని ఆనియన్స్ అయితే రసంలో వేసేసుకుందాం, బాగుంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, సరిపోద్దా రసం? తాగుతావు కదా, సరే రసం వేసుకుంటే అప్పుడు చెప్తాను. మరి ఎందుకు రసం పెట్టమన్నా? నువ్వే పెట్టుకుంటా అమ్మా. నేను పెట్టుకుంటా అన్నా.
కరివేపాకు, తిను. నీకు నచ్చని ఫ్లేవర్. ఇదేమో పెడతా తిను. వెల్లుల్లిపాయ జీలకర్ర. ఈ ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై కాకపోతేనే రసంలో బాగుంటది. మరి చూడండి ఎందులో కొడుతుందో. ఇక్కడ పిల్లలకు హాలిడేస్ ఇచ్చాను కదా, నువ్వు ఇచ్చిన వల్ల స్కూల్ వాళ్ళు ఇచ్చారు, హాలిడేస్ ఇచ్చింది కాదు. అదే పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకనే లేట్ గా వంట చేయడం. ఇందా బయటకు. మా వాళ్ళు అయితే ఫోన్ చూస్తున్నారు. పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పిద్దామంటే అసలు ఇంట్లోనే ఉండట్లేదు. చిన్న చిన్న పనులు చెప్తుంటే అమ్మ నీరసం నీరసం అంటున్నారు. ఎప్పుడు అవుతుందో టైం పడుతుంది. సరే ఫ్రెండ్స్, మేమైతే మొత్తం వంట అయిపోయిన తర్వాత తినేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆగు, పప్పు చూపిస్తా. మరి చూపించు త్వరగా. ఇది పోవద్దా? ఇగో ఇంకా ఉంది. ముద్దపప్పు అన్ను. ఇదేం పప్పు ఇలా ఉంది? ముద్దపప్పే అవుతుంది. ముద్దపప్పు అంటే ఓన్లీ పప్పే. అది ఆంధ్ర స్టైల్, ఇది తెలంగాణ స్టైల్. తెలంగాణ స్టైల్. మా మమ్మీ స్టైల్ ఇది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మీ మమ్మీ నువ్వు అప్పుడు ఒకసారి తినలే? గుర్తులేదు. ఇది తాలింపు పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు తాలింపు పెడతాను. మరి పప్పే, ముద్దు పప్పే అంటారు, అయినా కూడా తాలింపు పెట్టుకోవాలి అన్ని. ఓకే, తినేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకేనా? ఇప్పుడు వరకు వెయిట్ చేయండి. వంట అయితే అయిపోయింది. తీసుకురా బేగా, ఆకలేస్తుంది. ఇంకో వచ్చిన పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. రైసు అవన్నీ చూపియాలి. ఇంకేం చేస్తున్నావు? ప్లేట్లేదే వద్దా, కూర్చున్నారు అంతే. వాటర్ పట్టండి సాయి ఒకరు బాటిల్తో. కుండలో వాటర్ పట్టండి ఒకరు. ఇంకో పెరుగు ఇక్కడ ఉంది. పెరిగేది ఇంకో బాటిల్ ఇక్కడ ఉంది సాయి. కుండ పెరుగు పెట్టి అక్కడ. ఓకే, మా వంటలు అయిపోయినాయండి. చూడండి, ఇదిగో రైస్, వేడి రైసు, ముద్దపప్పు. ఇంకో ఇట్లా అవుతుంది ముద్దపప్పు గట్టిగా. ముద్దపప్పు. ఇదేమో చారు. రసం కాదు, చారు. అదే చారు, ఆంధ్ర చారు. ఆంధ్ర కాదు, తెలంగాణ. పెరుగు, కుండ పెరుగు. ఇది గుడ్డు కర్రీ. అది గుడ్డు కర్రీ. ఒడియాలు, పిండి ఒడియాలు. ఓకే, పెట్టు. అందరికి ఆవురు అంటూ ఉన్నారు వాళ్ళు. పొద్దున టిఫిన్ లేదు కదా. నువ్వు ఎక్కడ లేస్తున్నావు టిఫిన్కి? పిల్లలకు స్కూల్ లేదని ఇంకా బద్ధకం. వస్తున్నానా నేను? మైక్ ఏది? ఇంకో ఉంది. మన ఇష్టం పెట్టుకుందామా తర్వాత? పిల్లలకైతే ఫస్ట్ ప్లేట్ లో కూర వేసుకోవాలి, తర్వాత అన్నం పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రే ఇప్పుడు మొత్తం అంతా అవ్వట్లేదు అనుకో, గుండు పగిలిపోద్ది. ఆకలి అన్నావు కదా. నేను ఎందుకు అవ్వగొడతాను? నువ్వే కదా ఆకలి అన్నావు. ఇంకో వడియాలు సాయి. ఆగు, చల్లారుతుంది. ఫ్యాన్ గాలి ఉంది కదా. టేస్ట్ ఎలాగైంది చూడండి. పప్పు కాలుతున్నట్టుంది వాళ్ళకి. తెలంగాణ స్టైల్ పప్పు. నీకు తీస్తాను పప్పు చారు. నువ్వు కానీ నువ్వు పెట్టుకో. నేను పెట్టుకోనా? మరి నీకు? నువ్వు పెట్టుకున్నాక నేను తింటా. బాగుందా? ఎలాగుందిరా? నేను చెప్తా ఫస్ట్, నేను టేస్ట్ చేస్తా. త్వరగా కానీ మళ్ళీ వీడియో బాగా లాంగ్ ఎక్కువైపోయినా, లెంత్ ఎక్కువైపోయినా చూడరు. మేము తినేయే కదా, ఎప్పుడు చూసేటియే కదా అనుకో సబ్స్క్రైబర్స్. మా కొత్త ఛానల్ని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఎలా చేస్తారు? ఛానల్ని మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడే కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
అలాగే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మేము ఇంకా ముందు ఇంకా వీడియోలు తీసి పెడతాము. మీ సపోర్ట్ మాకు కావాలి. అందరికీ బయటికి వెళ్ళిన వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ ఎండకి బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు అలాగే పెళ్ళి ఉంది నెక్స్ట్ ఇప్పుడు 6వ తారీఖు 6th కి మ్యారేజ్ ఉంది తెలంగాణదే. ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అన్ని చూపిస్తాం మీకు. మేము అక్కడ మొత్తం వీడియోల మీద తిరుగుతాం. పెళ్ళి అది ఎలా జరిగింది మొత్తం అన్ని చూపిస్తాము. బాగుందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాగుంది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుద్దాం.